హెజ్కేలు 33:4 చదువుకున్నాం. ఎవడైనను బాకాను ఊదగా జాగ్రత్త పడని ఎడల వాని ప్రాణమునకు వాడే ఉత్తరవాది. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక విశ్వాసి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక భక్తుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండకపోతే ఖడ్గము వచ్చి నిన్నేం చేస్తుంది? శిక్షిస్తుంది. ఆ శిక్షలో నీ తప్పు నీవు అర్థం చేసుకుంటే పర్వాలేదు, నీ పాపము నువ్వు గుర్తు చేసుకుంటే పర్వాలేదు. శిక్ష అనేది మరణానికి సంబంధించింది కాదు, మార్పుకు సంబంధించినది. ఈ లోక అధికారులు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు జైల్లో వేసి శిక్షిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఆ శిక్ష అనేది మరణము కొరకు కాదు. మరణ శిక్ష వేరు, జైలు శిక్ష వేరు. జైలు శిక్ష అనేది వారి తప్పులు, వారి పాపాలు గుర్తు చేసుకొని, అయ్యో నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, దాని ద్వారా మేము ఇలా అయిపోయాము, నా పిల్లలు ఇలా అయిపోయారు, అప్పుల పాలు అయిపోయాము, శాపం మా మీద ఉన్నది, ఈ రోజున ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాం, ఇది నిజము అని ఎవరైతే మీరు ఏర్పరచుకున్నవాడు, మీరు ఎన్నుకున్న దైవజనుని నోటిలో నుండి బాకా నాదము విన్నట్లు, విని జాగ్రత్త పడునట్లు ఒక దైవజనుడు ఒక బాకా అయితే, ఒక బూర అయితే, ఒక దైవజనుని నోటిలో నుండి వస్తున్న జీవము కలిగిన దేవుని యొక్క వాక్కును విని ఎవరైతే జాగ్రత్త పడతారో తప్పకుండా ఆ శిక్ష విధిలోనే వాళ్ళు దేవుని కనికరం